ఇప్పుడు మనకు కరెంట్ ఎకానమీ మీద మనకు అడిగేది ఆర్థిక సంస్కరణలో ఎఫ్డిఐలు మీద ఎక్కువ మనకు బిట్ అడగటానికి అవకాశం ఉంటుంది. ఎఫ్డిఐ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశ ప్రత్యక్ష పెట్టుబడి. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, విదేశ ప్రత్యక్ష పెట్టుబడులు. మరి వాస్తవానికి ఎఫ్డిఐలకు సంబంధించిన సమాచారాన్ని ఎవరు సేకరిస్తారు, దానికి సంబంధించిన రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తారంటే ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అక్టాడ్, యుఎన్సిటిఏడి, యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. అక్టాడ్ అంటే అక్టాడ్ మీన్స్ యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. అక్టాడ్ ఎఫ్డిఐలకు సంబంధించిన నివేదికను రిలీజ్ చేస్తుంది. మరి మనకు ఏమడతాడు, ఎఫ్డిఐలను అత్యధికంగా స్వీకరించే దేశాల్లో భారతదేశం ఎన్నో స్థానం? ఒకటి. భారతదేశంలో అత్యధికంగా విదేశ ప్రత్యక్ష పెట్టుబడులు పెడుతున్న దేశాలు రెండవది. మన దేశంలో ఎక్కువ విదేశ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షిస్తున్న రాష్ట్రాలు మూడవది. నాలుగవది, మన దేశంలో విదేశ ప్రత్యక్ష పెట్టుబడులు ఎక్కువగా ఆకర్షిస్తున్న రంగాలేంటి? మరి ఇప్పటివరకు మన దేశంలో విదేశ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతించని రంగాలేంటి? ఇవి మనకు ఎక్కువ ఫోకస్ గత ప్రీవియస్ గ్రూప్ 2లో వీటి మీద అడిగాడు మనకు. కాబట్టి ఇప్పుడు మనకు ఒక్కసారి అక్టాడ్ సంబంధించిన మన నివేదికను మనం తీసుకుంటే విదేశ ప్రత్యక్ష పెట్టుబడులు అత్యధికంగా ఆకర్షిస్తున్న దేశాల్లో భారతదేశం రీసెంట్గా 7వ స్థానం. ఇది అంటే విదేశ ప్రత్యక్ష పెట్టుబడులు అత్యధికంగా ఆకర్షిస్తున్న దేశాల్లో భారతదేశం 7వ స్థానం ఆక్రమించింది, 7th ప్లేస్. మరి చూడండి, 2024 జూన్ 20న అక్టాడ్ నివేదికను విడుదల చేయటం జరిగింది. మరి ఇక్కడ వాస్తవానికి అక్టాడ్ ఈ విదేశ ప్రత్యక్ష పెట్టుబడులు ఎక్కువ ఆకర్షించే దేశాల్లో యుఎస్ఏ ఫస్ట్ ఉంది, చైనా సెకండ్ ఉంది, సింగపూర్ థర్డ్ ఉంది. అంటే యుఎస్ఏ, చైనా, సింగపూర్. ఇక్కడ క్వశ్చన్ అడిగిన దాన్ని బట్టి ఆన్సర్ చేయాలి. అంటే ప్రపంచ దేశాలన్నీ ఎక్కువగా ఎఫ్డిఐలు ఎక్కడ పెడుతున్నాయి అంటే యుఎస్ఏలో పెడుతున్నాయి. అంటే ఎక్కువ అట్రాక్ట్ టు ద ఎఫ్డిఐ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అంటే యుఎస్ఏ. హైయెస్ట్ ఎఫ్డిఐ రిసీవ్డ్ కంట్రీస్ అంటే యుఎస్ఏ. ఎక్కువ విదేశ పెట్టుబడులను ఆకర్షిస్తున్నది ఇది యుఎస్ఏ. అంటే ఈ దేశాల్లో ఎక్కువగా విదేశ ప్రత్యక్ష పెట్టుబడులు పెడుతున్నారు. 388.08 మరి ఇక్కడ డాలర్లు ఉంటే ఇక్కడ 180.17 మిలియన్ డాలర్లు ఉంటే ఇక్కడ 140.84 మిలియన్ డాలర్లు ఉన్నాయి. మనకి దీనికంటే ఇవి అంటే 1, 2, 3 వరుస క్రమంలో మనది 7వది. అంటే మన దేశంలోకి ఎక్కువ విదేశ ప్రత్యక్ష పెట్టుబడులు ఈ మధ్యలో వస్తున్నాయి. ఒకప్పుడు ర్యాంకు చాలా దూరం ఉండే ఇప్పుడు 7వ ప్లేస్లోకి వచ్చిందంటే భారతదేశం ఈ మధ్య కాలంలో విదేశ ప్రత్యక్ష పెట్టుబడులను ఎక్కువగా ఆకర్షిస్తుంది. మరి ఇక్కడ మనకు అడిగేది భారతదేశంలో ఎక్కువ విదేశ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టే దేశం ఏందంటాడు. లేటెస్ట్ అక్టాడ్ రిపోర్ట్ అది. మనకు భారతదేశంలో ఎక్కువ విదేశ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టే దేశం ఏది అని అడిగినప్పుడు రీసెంట్గా తెలంగాణ గ్రూప్ 1 ఫిలిమ్స్లో కూడా ఆ బిట్ అడిగాడు. కాబట్టి భారతదేశంలో ఎక్కువ విదేశ ప్రత్యక్ష పెట్టుబడులు పెడుతున్న దేశాల్లో ఫస్ట్ ఇప్పుడు మారిషస్ ఉంది. ఈ మారిషస్, సింగపూర్ మారుతూ ఉంది. ప్రజెంట్ మారిషస్ ఫస్ట్ ఉంది, సెకండ్ సింగపూర్ ఉంది. మరి చూడండి, మారిషస్, సింగపూర్. మరి మారిషస్ మన దేశంలో దాదాపు 23-24 డేటా ప్రకారం మన దేశంలో 100% విదేశ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తే అంటే 100 రూపాయలు వస్తే ఆ 100లో 25% మారిషస్సే మన దేశంలో పెడుతుంది. భారతదేశంలో అత్యధికంగా విదేశ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టే దేశం మారిషస్. హైయెస్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కంట్రీ ఇన్ ఇండియా అంటే మారిషస్. సెకండ్ మనకు సింగపూర్. అంటే సింగపూరు 24% ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, 25% మారిషస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే.
తర్వాత అమెరికా మనం తీసుకుంటే అమెరికా 10% ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది మన దేశంలో. మరి ఇప్పుడు నెదర్లాండ్ 7%, జపాన్ 6%. 1, 2, 3 కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అంటే మారిషస్, సింగపూరు, అమెరికా, మారిషస్, సింగపూరు, అమెరికా. ఇది మరి ఇవి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. 25, 24 దాదాపు ఈ రెండే 49%. సగం పెట్టుబడులు అన్ని దేశాలు కలిసి సగం పెట్టుబడులు పెడితే ఈ రెండు దేశాలు మన దేశంలో సగం పెట్టుబడులు పెడుతున్నాయి. అంటే ఇప్పుడు విదేశ ప్రత్యక్ష పెట్టుబడులు అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే మరి వివిధ రంగాల్లో పెట్టే పెట్టుబడులను విదేశ ప్రత్యక్ష పెట్టుబడులు అంటాం. 91 పూర్వం ఆర్థిక సంవత్సరాలు రాకముందు మనం విదేశాల నుంచి అప్పు తెచ్చుకోవాలి. ఇప్పుడు ఆర్థిక సంవత్సరాలు వచ్చిన తర్వాత విదేశీయులు వచ్చి మన దేశంలో పెట్టుబడి పెడతారు. రుణభారం లేని పెట్టుబడుల్ని ఎఫ్డిఐలు అంటారు. రుణభారం, వాడు పెట్టుబడి పెడతాడు, లాభం వస్తే తీసుకుంటాడు. వాడు ఎంత పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడి ప్రకారం లాభాన్ని షేర్ చేసుకుంటాడు. మరి ఈ దేశాలు మన దేశంలో ఎక్కువ పెట్టుబడి పెడుతున్నాయి. మరి భారతదేశంలో ఎక్కువగా విదేశ పెట్టుబడులను ఆకర్షిస్తున్న రాష్ట్రాలు ఏంటి? హైయెస్ట్ రిసీవ్డ్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టేట్స్ ఇన్ ఇండియా అంటే మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్లో ఉంది. మరి మహారాష్ట్ర మనం చూస్తే మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్తున్నాం. 30%. ఇక్కడ భారతదేశంలో విదేశ ప్రత్యక్ష పెట్టుబడులు ఎక్కువ పెడుతున్న దేశం మారిషస్ అన్నాం. భారతదేశంలో విదేశ ప్రత్యక్ష పెట్టుబడులు ఎక్కువ ఆకర్షిస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర. మన దేశం మొత్తం మీద వచ్చే ఇన్వెస్ట్మెంట్లో మహారాష్ట్రకే 30% వస్తుంది. మరి బొంబాయి నగరం, సోలాపూర్ నగరం, పూణే నగరం ప్రసిద్ధిగాంచిన నగరాలు ఉండటం వల్ల అక్కడ విదేశ ప్రత్యక్ష పెట్టుబడులను ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది. మరి 2 కర్ణాటక. వాస్తవానికి మహారాష్ట్రతో పోలిస్తే కర్ణాటకలో ఐటీ ఎఫ్డిఐలు ఎక్కువ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎఫ్డిఐలు ఎక్కువ ఉన్నాయి. ఐటీ రంగంలో ఎక్కువ ఎఫ్డిఐలు ఉన్నాయి కాబట్టి కర్ణాటక 2nd ప్లేస్ ఉంటే గుజరాత్ 3rd ప్లేస్ ఉంది. ఇది ఇప్పుడు భారతదేశంలో విదేశ ప్రత్యక్ష పెట్టుబడులను ఎక్కువగా ఆకర్షిస్తున్న రాష్ట్రాలు ఏంటంటే మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్. మరి ఈ 3 స్టేట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఢిల్లీ, తమిళనాడు. మరి ఏపీ టాప్ 10లో లేదు. ఏపీకి 1% కూడా ఎఫ్డిఎల్ రావట్లేదు. మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్ ఎఫ్డిఎల్ని ఆకర్షించలేకపోతుందంటే ఆంధ్రప్రదేశ్ ఎఫ్డిఎల్ని ఆకర్షించేంత మౌలిక వసతులు ఇక్కడ లేవు. ఎవరైనా విదేశీ పెట్టుబడిదారులు వచ్చి మన దేశంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే అక్కడ మౌలిక వసతులు అనేవి ఉండాలండి. మరి వాస్తవానికి క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆంధ్రప్రదేశ్లో లేకపోవడం వల్ల ఎఫ్డిఎల్ని ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడి ఉంది. మరి ఇప్పుడు ఈ టాప్ 5 స్టేట్స్ 3 కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. మరి మనకు అనేక రంగాలు ఉంటాయి. బ్యాంకింగ్ ఉంటుంది, రియల్ ఎస్టేట్ ఉంటుంది, ఆటోమొబైల్ ఉంటుంది, వ్యాపారం ఉంటుంది, ఫార్మా ఉంటుంది, రక్షణ ఉంటుంది, మరి బీమా ఉంటుంది, వైమానిక రంగం ఉంటుంది, పర్యాటకం ఉంటుంది, నూనె శుద్ధి ఉంటుంది. అనేక రంగాల్లో ఎఫ్డిఐలు వస్తాయి. మరి భారతదేశంలో అత్యధికంగా విదేశ పెట్టుబడులను ఆకర్షిస్తున్న రంగం ఏంటంటే ఇక్కడ బ్యాంకింగ్ అండ్ బీమా, ఇన్సూరెన్స్. బ్యాంకింగ్ అండ్ బీమా ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఇక్కడ మనకు మెయిన్గా మనకు జనరల్గా 2nd ప్లేస్లో కంప్యూటర్ అండ్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉందండి. విత్తము, బ్యాంకులు, బీమా ఫస్ట్ ప్లేస్. అంటే సేవలు, సర్వీసెస్. మనకు బుక్కులలో సేవలు అంటే ఏం సేవలు? విత్తము, ఫైనాన్స్, బ్యాంకులు, బీమాలో 16% పెట్టుబడులు పెడతారు ఈ రంగాలు. తర్వాత కంప్యూటర్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్లో 15%. విదేశ ప్రత్యక్ష పెట్టుబడులను ఎక్కువగా ఆకర్షిస్తున్న రంగాల్లో 2nd ప్లేస్ ఉంది. ట్రేడ్ అంటే వ్యాపారం. వ్యాపారం అంటే ఏంది? వ్యాపారం అంటే రకరకాల చూడండి, ట్రెండ్స్ అని, బిగ్ సీలని, లాట్లని, వాల్మార్ట్లని, మెగా మార్ట్లని, ఎన్ని ట్రేడ్ సెక్టార్లకు ఎక్కువ ఎఫ్డిఐలు వస్తున్నాయండి. విశాల్ మార్ట్లు చూడండి, పెద్ద పెద్ద విశాల్ మార్ట్లు ఉంటాయి. ట్రెండ్స్ అని కొత్తగా వస్తున్నాయి బట్టల షాపులు, వేల కోట్ల ఎఫ్డిఐలు అందులో.
మరి ఇక్కడ వాస్తవానికి వ్యాపార రంగాల్లో 7% ఉంటే టెలికాం రంగాల్లో 6% ఎఫ్డిఏలు ఉన్నాయి. అంటే ఎఫ్డిఏల్ని ఎక్కువగా ఆకర్షిస్తున్న రంగాలు విత్తము, బ్యాంకులు, బీమా 1, కంప్యూటర్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ 2, వ్యాపారం 3, టెలికమ్యూనికేషన్ 4. ఈ రంగాల్లో ఎఫ్డిఏల్ని ఎక్కువగా అంటే ఎక్కువ మన దేశంలో ఎఫ్డిఏలు ఎక్కువ పెడుతున్న రంగాలు. మరి ఇప్పుడు జనరల్గా మనం ఒకసారి తీసుకుంటే అయితే మనకు ఈ ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం. దాన్ని తెలుగులో విదేశ ప్రత్యక్ష పెట్టుబడులు. ఇప్పటికీ మన దేశంలో ఎఫ్డిఐలు కొన్ని రంగాల అనుమతి లేదు. ప్రొహిబిటెడ్ టు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విచ్ సెక్టార్స్ అంటాడు. ప్రొహిబిటెడ్ ఏ రంగాల్లో విదేశ ప్రత్యక్ష పెట్టుబడులు ఇవ్వంటే ఆటోమిక్ ఎనర్జీ సెక్టార్, అణు ఇంధన రంగాల్లో లేదు. మరి అణు ఇంధన రంగాల్లో ఎఫ్డిఏలకు అనుమతి లేదు. అణుశక్తి అంటాం, జూదము, బెట్టింగులు, పేకాట, గ్యాంబ్లింగు. జూదము, బెట్టింగులు, పేకాట, గ్యాంబ్లింగులు అంటే ఉంటాయి. కోళ్ళ పందాలు, గుర్ర పందాలు, ఎడ్ల పందాలు, పడవ పందాలు, ఇంకా పేకాట, మరి ఇవన్నీ ఉంటాయి. జూదం అంటాం. మరి జనరల్గా జూదం మరి మనం మొన్న ఆంధ్రాలో చూస్తే దాదాపు 2,000 కోట్ల బెట్టింగులు జరిగినాయి కోడి పందాల మీద. 2,000 కోట్ల, అటు ఒకటి కాదు 2 కాదు 2,000 కోట్ల కోడి పందాల బెట్టింగులు అంటే ఎంత ఎకానమీ డెవలప్ అయితే 2,000 కోట్లు పెడితే. అదే అందులోకి అనుమతి ఇస్తే ఫారెన్ నుంచి డబ్బంతా జూదంలోకి వస్తుంది. అప్పుడు ఇంకా మిగతా ఈ రంగాల పోయి విత్తము, ఫైనాన్స్, బ్యాంకులు, బీమా ఈ రంగాల పోయినప్పుడు అభివృద్ధి కుంటుపడుతుంది. అందుకే దాంట్లోకి ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు. జూదము, బెట్టింగులు, మనకు గ్యాంబ్లింగ్, తర్వాత అణుశక్తి, తర్వాత ఇంకా నిధి కంపెనీలు అని ఉంటాయి. నిధి కంపెనీలు, చిట్ ఫండ్ కంపెనీలు. ఇంకా నేను విత్తం అంటే అన్ని రావు, ఇప్పుడు రిలయన్స్ అట్లాంటివి వస్తాయి. నిధి కంపెనీలు, చిట్ ఫండ్ కంపెనీలు అని ఉంటాయి. చిట్ ఫండ్ కంపెనీలు అంటే మనకు మార్కెట్లో కనపడతాయి. దాంట్లోకి ఎఫ్డిఏల అనుమతి లేదు. ఇంకా దేంట్లోకి ఎఫ్డిఏల అనుమతి లేదంటే మనకు ఇక్కడ మానవుని ఆరోగ్యానికి హాని కలిగించే టొబాకో ప్రొడక్ట్స్, పొగాకు ఉత్పత్తులు. అంటే పొగాకు ఉత్పత్తులు, టొబాకో ప్రోడక్ట్స్కి మనకు ఎఫ్డిఏల అనుమతి లేదు. మరి ఇప్పుడు రియల్ ఎస్టేట్లోకి ఎఫ్డిఏల అనుమతి ఉందా అంటే ఎఫ్డిఏల అనుమతి ఉంది. రియల్ ఎస్టేట్ రంగాల్లో విపరీతమైన ఎఫ్డిఏలు వస్తున్నాయి. కానీ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫామ్ హౌస్ నిర్మాణ రంగంలోకి ఎఫ్డిఏల అనుమతి లేదండి. అంటే మనం ఫామ్ హౌజులు కట్టుకున్నప్పుడు విదేశ పెట్టుబడులు తీసుకుంటే దానికి అనుమతి లేదు. అంటే ఫామ్ హౌస్ నిర్మాణాల్లో కానీ, పొగాకు ఉత్పత్తులు కానీ, నిధి కంపెనీలు కానీ, చిట్ ఫండ్ కంపెనీలు కానీ, జూదం కానీ, బెట్టింగ్ కానీ, గ్యాంబ్లింగ్ కానీ, తర్వాత మనం చూస్తే ఆటమిక్ ఎనర్జీ సెక్టార్, ఇలాంటి రంగాల్లో ఇప్పటివరకు మరి లాటరీ బిజినెస్లో కూడా ఎఫ్డిఏలు అనుమతించలేదు ఇప్పటివరకు. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి ఒకసారి మనకు 2019 గ్రూప్ 2లో అడిగాడు.